श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाథ్ శరత్ బాబూజీకి జై। 2021 నూతన సంవత్సర సందర్భంగా గురుబంధువులందరికీ సాయి పదంలో ఆరోగ్య పదం కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు మనం ఏ విషయం గురించి చెప్పుకోబోతున్నామంటే వృద్ధాప్యంతో పాటు దానివల్ల మనలో కలిగే మానసిక శారీరక మార్పుల గురించి కూడా చెప్పుకోబోతున్నాం। అదేవిధంగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆనందంగా జీవించే మార్గాల గురించి కూడా చెప్పుకోబోతున్నాం। సాయి పదంలో ఉన్న ఏ వయసు వారైనా యూతే కదా, మరి ఈ ముసలివాళ్ల గోల మనకెందుకు అని అనుకుంటున్నారు కదా, నిజమే। కానీ ఉత్సాహపూరితమైన మనస్సు మారాలి అనే తపన ఉన్న ప్రతి ఒక్కరూ గురుగారు చెప్పినట్టుగా యూత్। కానీ యవ్వనం అనేది మనసుకు ఉన్నట్లుగా శరీరానికి స్థిరంగా ఉండదు। మనం గుర్తించినా గుర్తించకపోయినా, సరిగా వాడుకున్నా వాడకపోయినా ఈ శరీరం అనేది ప్రకృతి ధర్మాలను అనుసరించి కాలంతో పాటు వివిధ దశలలోకి మారిపోతూ ఉంటుంది। వాటిలో చివరిది వృద్ధాప్యం। మరి అనివార్యమైన ఈ వృద్ధాప్యం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇది కేవలం వృద్ధులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు। ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక ఊరికి ప్రయాణం అవ్వాలనుకుంటే ఏం చేస్తాం? ముందు టికెట్ రిజర్వ్ చేసుకుంటాం, ప్రయాణానికి అవసరమైన సామాన్లన్నీ సర్దుకొని కరెక్ట్గా సర్దుకున్నామా లేదా 1-2 సార్లు చెక్ చేసుకుంటాం। మనం చేరబోయే స్థానంలో మనము మన స్టే గురించి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసి పెట్టుకొని బయలుదేరుతాం। కొద్ది రోజుల పాటు చేయబోయే ఒక ప్రయాణం కోసమే మనం ఇన్ని జాగ్రత్తలు, ఇంత ప్రిపరేషన్ చేసుకుంటాం। మరి భగవంతుడు మరోలా తలిస్తే తప్ప మనలో ప్రతి ఒక్కరూ తప్పక చేరవలసిన ఈ వృద్ధాప్యం అనే గమ్యస్థానానికి ప్రయాణం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ప్రిపరేషన్ చేసుకోవాలి? బాబా దయ వల్ల మనకు సమర్థులైన సద్గురు దొరికారు, పవిత్రమైన సాయిపదం అనే మార్గాన్ని చూపారు। ఆ పవిత్ర మార్గంలో నడవాలి అంటే ఈ వృద్ధాప్యం అనే ఈ దశ మనకు అడ్డు రాకుండా వడివడిగా అర్థవంతంగా జీవితం సాగాలంటే మనం దీనిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది। అదే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం, డీకోడింగ్ ఆఫ్ ఏజింగ్, వృద్ధాప్యం విశ్లేషణ। గురుబంధులందరికీ మా మనవి ఏమిటంటే, ఈ ప్రెజెంటేషన్లో మన అందరికీ జీవితంలో ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి చివరి వరకు మిస్ కాకుండా చూడమని ప్రార్థిస్తున్నాం। వృద్ధాప్యం లేదా ముసలితనం అంటే ఏంటి? దీన్నే మెడికల్ టర్మినాలజీలో జెరియాట్రిక్స్ అంటారు। జెరియాట్రిక్స్ అనేది వృద్ధుల అనేక అంశాలకు సంబంధించిన విషయం। దానిలో భాగంగానే వీళ్ళు నిత్య జీవితంలో కార్యకలాపాలు చేసుకోగలరా లేదా, అంటే రెగ్యులర్ యాక్టివిటీస్, ఇంకా సామాజికంగా వాళ్ళ ఆదరణ ఎలా ఉంది అనే అంశాలు కూడా ఉన్నాయి। అయితే వృద్ధులని ఎవరిని పిలుస్తారు? వృద్ధులని చెప్పడానికి ఫలానా వయసు అని చెప్పడం తేలికైన పని కాదు, అంత ఈజీ కాదు। ముఖ్యంగా 65 ఏళ్ళు పైబడిన వారిని వృద్ధులని పిలుస్తారు। కానీ చాలామందికి 70, 75, 80 సంవత్సరాల వయసు వరకు కూడా వైద్యుల అవసరం ఉండదు। ఇంకా ఆడవారికి మగవారికి కూడా ఆయుర్దాయంలో డిఫరెన్స్ ఉంటుంది। అంటే ఆడవారు ఎక్కువ కాలం జీవిస్తారు, వాళ్ళ ఆయుర్దాయం ఎందుకు అట్లా ఎక్కువ ఉంటుందంటే దానికి కారణము క్రోమోజోమ్లు, హార్మోన్లు, లేదా వాళ్ళు జీవించే విధానం। అంటే మగవారు ఒత్తిళ్ళకి గురి కావటము, లేదా వాళ్ళ అలవాట్లు ధూమపానము, మద్యపానము ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళ ఆయుర్దాయం తగ్గే అవకాశం ఉంది, దానివల్ల ఆ వ్యత్యాసం ఉంటుంది। అయితే వృద్ధాప్యం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు ఒక్కసారి గమనిద్దాం। మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హోమియోస్టాసిస్, అంటే సమతుల్యత, బ్యాలెన్స్। శరీరంలో జరిగే అన్ని జీవక్రియల్లోనూ ఒక సమతుల్యత, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది। అది ఎప్పుడైనా వ్యాధికి గురైనప్పుడు కానీ, గాయానికి గురైనప్పుడు కానీ, లేదా ఒత్తిళ్లకు గురైనప్పుడు కానీ ఈ బ్యాలెన్స్ తాత్కాలికంగా తగ్గుతుంది, కానీ మరలా మన శరీరం దానంతటదే సహజ స్థితికి రావడానికి ప్రయత్నం చేసి వచ్చేస్తుంది।
ఇలా అన్ని జీవక్రియల మధ్య సామరస్యత ఉండే స్థితిని హోమియోస్టాసిస్ అంటారు. అంటే ఇప్పుడు మన జీవక్రియల్లో అంటే బయాలజికల్ చేంజెస్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఎంత త్వరగా మన శరీరము ఆ బ్యాలెన్స్ స్టేట్కి వస్తుందో, అంటే అంత హోమియోస్టాసిస్కి వస్తుందో అంత ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. వృద్ధాప్యంలో మొదటగా వచ్చే మార్పు ఈ హోమియోస్టాసిస్కి వచ్చే వేగం తగ్గడం. కానీ మన రోజువారీ పనుల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మాత్రమే దాంట్లో డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ వేగం, ఆ రికవరీ అవ్వడం అనేది లేట్ అవుతుంది. ఉదాహరణకి ఏదైనా అధిక శ్రమ చేశారనుకోండి, మనం అలసిపోతాం. అలసిపోయినప్పుడు శరీరం మళ్ళా శక్తిని పుంజుకోవడానికి ఇంతకుముందు కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షనో లేకపోతే ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, వాళ్లకు ఇంతకుముందు ఉన్నంత స్టామినాకి తిరిగి రావడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. సో ఇది మనం గమనించాల్సింది. కాలక్రమేణా వివిధ అవయవాల పనితీరులో క్షీణత పెరుగుతుంది. మన శరీరంలో హోమియోస్టాసిస్ అంటే ఈ బ్యాలెన్స్ చేసుకోవడం అనే కెపాసిటీ 30 ఏళ్ళ వరకు చాలా మంచి స్థితిలో ఉంటుంది. తర్వాత క్రమంగా అది తగ్గుతూ వస్తుంది. నిజానికి కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలు చాలా తక్కువ. హోమియోస్టాసిస్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, గాయమైనా, ఆ రికవరీ లేట్ అవ్వడంతోనే ఎక్కువ సమస్యలు. మన జీవనశైలి, మన లైఫ్ స్టైల్లో, మన ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవడం ద్వారా ఈ హోమియోస్టాసిస్కి త్వరగా వచ్చే విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా కండరాల్లో వచ్చే మార్పులు చూద్దాం. మనము రెస్ట్లో ఉన్నప్పుడు ఎవరన్నా సడన్గా చేయి లాగారనుకోండి, మనం డిఫెన్స్ మెకానిజంలో సడన్గా అనుకోకుండా మనం చేయి వెనక్కి లాగేసుకుంటాం. దాన్నే మజిల్ టోన్ అంటారు. మనం శరీరము విశ్రాంతిలో ఉన్న కూడా శరీరంలోని అన్ని కండరాలు ఒక మినిమం స్టిఫ్నెస్ మెయింటైన్ చేస్తుంటుంది. అది బ్యాలెన్స్ని, భంగిమని మెయింటైన్ చేస్తుంది. సో ఈ మజిల్ టోన్ అనేది ఈ వృద్ధాప్యంలో తగ్గుతుంది. తర్వాత ఎముకల్లో కూడా మార్పులు వస్తాయి. అవి ఏంటివి? ఎముకల్లో కాల్షియం, ఇతర ఖనిజాలు తగ్గిపోయి బలహీనపడతాయి, పెలుసుగా తయారైపోతాయి, ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ముఖ్యంగా ఆడవారిలో మెనోపాస్ తర్వాత ఇది మరీ ఎక్కువ. కీళ్ళ మధ్యలో ఉండే మెత్తటి గుజ్జు, కార్టిలేజ్ అంటారు, అది క్షీణించిపోతుంది. దాని తర్వాత కీళ్ళ మధ్యలో కాల్షియం డిపాజిట్ అవుతుంది. ఈ కాల్షియం డిపాజిట్ అయ్యి నొప్పులు వస్తాయి వాళ్ళకి. ఈ నొప్పులు అనేది ఎక్కువ భుజాల్లో గమనిస్తారు. తర్వాత కీళ్ళు వంచడానికి వీలు లేకుండా గట్టిగా తయారవుతాయి. తర్వాత మనం నడిచేటప్పుడు పాదం వంపుగా ఉంటుంది చూడండి, అది మనకు గ్రిప్ ఇస్తుంది. ఆ వంపు తగ్గి ఆ గ్రిప్ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళు కొంచెం హైట్ తగ్గినట్టు కనపడతారు వృద్ధాప్యం వచ్చేసరికి. అదేవిధంగా వెన్నెముక మధ్యలో ఉండే ఈ డిస్క్ అంటారు, జెల్లులాగా మెత్తగా ఉంటుంది, అది కుషన్ లాగా పనిచేస్తుంది మనకి, అది కూడా తగ్గిపోతుంది. దానివల్ల కూడా వెన్నెముక కుదించుకొని పోతుంది. ఈ కండరాలు, ఎముకలు, నరాల్లో మార్పులు రావడం వల్ల చూడ్డానికి వాళ్ళు ఎలా కనపడతారంటే వంగిపోయి నడక మారిపోతుంది. నడిచే వేగం తగ్గి చిన్న చిన్న అడుగులు వేస్తారు. నడిచేటప్పుడు కూడా చేతులు ఊపడం తగ్గిపోతుంది. నడక అస్థిరంగా తయారవుతుంది, స్టడీగా ఉండదు, అన్స్టడీగా ఉంటారు. ఇలా నడవడం వల్ల పడిపోయే అవకాశాలు, దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే బ్యాలెన్స్ లేక పడిపోతుంటారు వీళ్ళు. అట్లాగే వనకడం అనేది, నరాలు కొట్టుకోవడం అనేది చాలా సహజం వృద్ధాప్యంలో. ఇంకా ఇతర మార్పులు ఏంటంటే గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థ, అంటే కార్డియోవాస్కులర్ సిస్టము, నర్వస్ సిస్టము, నరాలు, నాడీ మండలము, కిడ్నీలు, లివరు, వీటన్ని పనితీరులో మందగిస్తుంది. చూపు మరియు వినికిడి కూడా తగ్గిపోతాయి. పరిసరాలలో మార్పులకు రియాక్ట్ అయ్యే వేగం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ఎక్కువ కాలం వృద్ధాప్యం రాకుండా ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేయడానికి చేసిన పరిశోధనల గురించి తెలుసుకుందాం. ఒక్క అమెరికాలోనే 45 యూనివర్సిటీలు ఈ విభాగంలో పరిశోధన చేస్తున్నారు. ప్రపంచమంతా చాలా చోట్ల జరుగుతున్నాయి.
దానిలో కొంతవరకు పురోగతిని సాధించావనే చెప్పాలి. దానిలో కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిఫిక్ జెనెటికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఎంత అడ్వాన్స్ అయినాయంటే ఒక మనిషి రక్త పరీక్ష చేసి వాళ్ళ ఆయుష్ని నిర్ధారించగలుగుతున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కడుపులో ఉన్న శిశువు కూడా రక్త పరీక్ష చేసి వాళ్ళ ఆయుష్ నిర్ధారించగలుగుతున్నారు. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. దానిలో ఇంకొంచెం సూక్ష్మంగా తెలుసుకుందాం. టెలోమియర్. మన శరీరంలో ప్రతి అవయవము అనేక కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణంలోనూ ఉండే న్యూక్లియస్లో శరీరానికి మనసుకు సంబంధించిన అనేక అంశాలను నియంత్రించే జన్యువులు ఉంటాయి. వాటిలో క్రోమోజోములని, డిఎన్ఏ అని ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి మనందరికీ తెలుసు. అయితే టెలోమియర్ అన్నది ప్రతి క్రోమోజోమ్కి చివరుండి క్రోమోజోమ్ చెడిపోకుండా, క్షీణించిపోకుండా, ఇంకా పక్క క్రోమోజోమ్తో అనవసరంగా కలిసిపోకుండా, అనవసరంగా రిపేర్ కాకుండా కాపాడుతుంటుంది. దాని పని ఏంటంటే క్రోమోజోమ్ చివరి భాగాలు విరిగిపోకుండా షూ లేస్కి ప్లాస్టిక్ టిప్స్ ఎలా ఉంటాయో అలా ఉండి కాపాడతాయి. ఇంకా సెల్ విభజన జరిగినప్పుడల్లా టెలోమియర్ తగ్గిపోతుంది. వయసు పెరిగే కొద్దీ టెలోమియర్ పొడవు తగ్గుతూ వస్తుంది. అనేక పరిశోధనల్లో టెలోమియర్ సైజును ప్రభావితం చేసే కొన్ని కారణాలు వెల్లడించారు. అవి ఏంటంటే, మొదటిది స్థూలకాయం. స్థూలకాయంలో టెలోమియర్ సైజు త్వరగా తగ్గిపోతుంది, అంటే వయసు తొందర మీద పడిపోతుంది. ఇంకా ధూమపానం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ధూమపానం వల్ల టెలోమియర్ సైజ్ త్వరగా తగ్గిపోయి దీనివల్ల ఏజింగ్ ప్రాసెస్ 5 రెట్లు ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడులు టెలోమియర్ సైజ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇంకా శారీరక శ్రమ లేకపోవడం, అంటే సెడెంటరీ లైఫ్. ఎప్పుడు వీళ్ళు కూర్చొని పనిచేయడము, బద్ధకంగా ఉండేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళల్లో ఈ టెలోమియర్ అనేది త్వరగా తగ్గిపోతుంది. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కొన్ని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకతను కొన్ని విషయాలు వెల్లడించినాడు. ఈయన పరిశోధనలో ఏం తెలియదంటే, ఏజింగ్కి మూల కారణము, ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఏజింగ్కి మూల కారణం ఏంటంటే లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ డిఎన్ఏ. అంటే డిఎన్ఏ మీద ఒక కోడ్ మనకి స్టోర్ అయి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వడమే ఈ ఏజింగ్కి మూల కారణం అని అంటున్నాడు ఆయన. కొన్ని సందర్భాలలో శరీరము తనంతకు తనే డిఎన్ఏ రిపేర్ చేసుకుంటుంది. అంటే లాస్ అయిన ఇన్ఫర్మేషన్ని రీప్రోగ్రామ్ చేసుకుంటుంది, లేదా అన్ప్యాక్ అయిన ఇన్ఫర్మేషన్ రీప్యాక్ చేసుకుంటుంది. అది ఎలాంటప్పుడు అనేది ఆయన పరిశోధనలో తేల్చి చెప్పాడు. అవి ఏంటివంటే, మొదటిది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. వారానికి 1 లేక 2 సార్లు ఒక పూట భోజనం మానివేయడం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ ఏదైతే జరిగిందో అది రిపేరింగ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ ఇది సాంప్రదాయ ఉపవాసానికి సంబంధించింది కాదండి. అంటే చిరు ఆకలితో ఉండడం లాంటిది. ఒకవేళ ఆ పూట ఆకలి కూడా తట్టుకోలేకపోతే లిక్విడ్ డైట్ తీసుకోవచ్చు. తర్వాత రెండవది ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. అంటే వీళ్ళు ట్రెడ్మిల్ మీద వేగంగా పరిగెత్తడంలో ఈ విషయాల్ని గమనించినారు. ఏమవుతుంది, వేగంగా పరిగెత్తడం వల్ల ఈ డిఎన్ఏ రిపేర్ అనేది జరుగుతుందంట, అంటే వ్యాయామం. తర్వాత ఇంకొకటి ఎక్స్పోజర్ టు అన్కంఫర్టబ్లీ హాట్ ఆర్ కోల్డ్ ఫర్ సమ్ టైమ్. అంటే కాసేపు అసౌకర్యంగా ఉండే చల్లదనానికి లేకపోతే అసౌకర్యంగా ఉండే వేడికి ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా డిఎన్ఏ రిపేర్ జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత స్మాల్ థ్రెట్స్, అంటే కొన్ని అపాయాలు మనం ఎదుర్కొంటాం తెలియకుండానే. అట్లా అపాయాలకి గురి అయినప్పుడు ఆ రీప్యాకింగ్ అనేది మన డిఫెన్స్ మెకానిజం ఏ రకంగా అయితే జరుగుతుందో ఆ రకంగా జరుగుతుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డగడుతుంది కదా, అది ఒక డిఫెన్స్ మెకానిజం. ఆ రకంగా లోపల బాడీ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం స్విచ్ ఆన్ అయిపోయి ఈ ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేసి డిఎన్ఏ రిపేర్ చేస్తుందంట. ఇంకా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయండి, మనకు టెలోమియర్ సైజ్ తగ్గిపోకుండా, లేకపోతే డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా, లేకపోతే ఈ ఏజింగ్ ప్రాసెస్లో ఏదైతే జరుగుతుందో కొన్ని ఎంజైమ్స్ ఇది జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
దానిలోనే వీళ్ళు ఎన్ఎంఎన్ మాలిక్యూల్స్ అంటారు. ఈ ఎన్ఎంఎల్ మాలిక్యూల్స్ని బయటి నుంచి ఒక సప్లిమెంట్ లాగా, ఒక ఇంజెక్షన్ లాగా ఆ ఎలుకలకి కానీ వాళ్ళకి ఇచ్చి చూసినప్పుడు కూడా ఈ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఆగి రిపేర్ అవ్వడం స్టార్ట్ అయిందంట. ఇప్పుడు వాళ్ళు చేసిన ఒక ఆసక్తికరమైన పరిశోధన గురించి చెప్పుకుందాం. ఒక 2 ఎలుకల్ని, ఒకే రోజు పుట్టిన 2 ఎలుకల్ని తీసుకొచ్చారు. ఒక ఎలుకనేమో బోన్లో పెట్టినారు, ఒక ఎలుకనేమో ఫ్రీగా వదిలేసినారు. ఈ బోన్లో పెట్టిన ఎలుకకు రోజు చిన్న చిన్న థ్రెడ్స్ ఇచ్చారు, అంటే అది భయపడే విధంగా చేసినారు. అదీ కాకుండా రోజు విడిచి రోజు దీనికి ఆహారం ఇచ్చారు. దాంతోపాటు కొంచెం అన్కంఫర్టబుల్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ చేసినారు. ఇంకా దానికి ఎన్ఎంఎన్ మాలిక్యూల్స్, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒక ఎంజైమ్ అని, అది డిఎన్ఏ రీప్యాకింగ్ జరగడానికి, రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆ ఎన్ఎంఎన్ మాలిక్యూల్స్ కూడా ఇచ్చారు. తర్వాత 2వ ఎలుకకి దాన్ని ఫ్రీగా వదిలేసినారు. దానికి రోజు మంచి ఆహారం ఇచ్చారు, దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. తర్వాత కొన్ని రోజులకి ఏం తెలియదంటే, ఏ ఎలుక అయితే థ్రెడ్స్కి గురి అయ్యిందో, ఆహారం రోజు విడిచి రోజు తీసుకుందో, దేనికైతే ఎన్ఎంఎన్ మాలిక్యూల్స్ ఇచ్చారో ఆ ఎలుక ఆ 2వ ఎలుక కంటే యాక్టివ్గా 3 కిలోమీటర్లు ఎక్కువ పరిగెత్తింది. ఆ 2వ ఎలుక తొందరగా ముసలిది అయిపోయింది. వృద్ధాప్యంలో మానసిక సమస్యలు. సాధారణంగా వృద్ధాప్యంలో ఎదుర్కొనే మానసిక సమస్యలు ఏంటంటే డిప్రెషన్ అండ్ డిమెన్షియా. 65 దాటిన తర్వాత 5 మందిలో ఒకరికి ఈ మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముందుగా డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం. వాళ్ళకి జీవితంలో ఒత్తిళ్ల వల్ల, అంటే ప్రేమించిన వారు మరణించడం, ఉపాధి కోల్పోవడము, కదలిక తగ్గడం, వాళ్ళ అనారోగ్యం వల్ల కదలిక తగ్గడము, శక్తి సామర్థ్యాలు తగ్గడం వల్ల కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా దీర్ఘ రోగాలు, వీటి వల్ల ఎక్కువ డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వియోగం, లాస్ ఆఫ్ పార్ట్నర్ ఆర్ లవ్డ్ వన్స్, వియోగం వల్ల చాలా వేదనకు గురవుతారు. దీనివల్ల ఒంటరితనంగా, పరాధీనంగా, నిర్లిప్తంగా తయారవుతారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానసికమైన ఆరోగ్యము శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇంకా వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే, వీళ్ళని ఎవరైనా నిర్లక్ష్యంగా చూడటం వల్ల, గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మాట్లాడటం వల్ల చాలా బాధపడతారు. దీనివల్ల చాలా మానసికంగా వేదనకు గురవుతారు. ఇంకా ఈ మానసిక సమస్యల వల్ల చాలా బలహీనంగా తయారవుతారు. జనరల్గా ఇవి పట్టించుకోరు, ఇది గమనింపులోకి రాదు. ఈ పైన ఎదుర్కొనే ఈ సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అనివార్యమని అనుకోకూడదు. వీటన్నిటినీ ముందు జాగ్రత్తతో మనం అధిగమించవచ్చు. మనం ఏం చేయాలి? మనం ఎలా నడుచుకోవాలి? వాళ్ళు జీవించే పరిస్థితులను, చుట్టూ ఉండే పరిస్థితులను మార్చాలి. కుటుంబ పరంగా, సామాజికంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్లకు స్వేచ్ఛ, భద్రతా భావం కలిగించాలి. మనం వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్లకు దగ్గరగా ఉండి మనం మాట్లాడేది వాళ్లకు కనపడేలా మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి. వాళ్లతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. వాళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడకుండా మర్యాదగా మాట్లాడాలి. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే స్వేచ్ఛను మనం ఇవ్వాలి. ఇప్పుడు డిమెన్షియా గురించి తెలుసుకుందాం. దీర్ఘకాలంగా నిదానంగా వచ్చే సమస్య ఇది. దీనిలో జ్ఞాపక శక్తి తగ్గటం, ఆలోచనలో, ప్రవర్తనలో, రోజువారీ పనుల్లో సామర్థ్యం తగ్గటం ముఖ్యంగా పెద్దవాళ్లపై ప్రభావం చూపుతుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాదు. దీనివల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుటుంబాలకి లేక వారిని చూసుకునే వాళ్లకు ఎక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. ఇప్పుడు గురువుగారు జ్ఞాపక శక్తి గురించి ఏం చెప్పారో చూద్దాం. మనకు ఆసక్తి ఉంటే, మనకు ప్రేమే ఉంటే, మనకు ఎరుక ఉంటే మనకు జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. నేను చెప్పినట్టు వృద్ధాప్యం కూడా కొంతమేరకు కారణమవుతుంది, కానీ అది కేవలం చాలా చిన్న విషయాలకు మాత్రమే వర్తిస్తుంది. నిజానికి నువ్వు దేనిని మర్చిపోకూడదు, కానీ నీకు కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటున్నాయి. నీకు గుర్తుండే విషయాల పట్ల నీ అనుభవం సరైన రీతిలో ఉండి ఉంటుంది. మిగతా విషయాల పట్ల నీ అనుభవం సరైన పద్ధతిలో ఉండదు.
ఇంతవరకు మనం వృద్ధులలో మానసిక సమస్యల గురించి తెలుసుకున్నాం. దానికి ముందు శారీరక సమస్యలు, దానికి పరిష్కారంగా వ్యాయామం గురించి చెప్పుకున్నాం. శారీరకంగా దృఢంగా ఉండాలన్నా లేదా వృద్ధాప్య సమస్యలు దరికి చేరకుండా ఉండాలన్నా వ్యాయామం ద్వారా ఎలా కాపాడుకోవాలన్న విషయాలు చెప్పుకున్నాం. అలాగే మెదడుకు వ్యాయామం చేయడం వల్ల మన ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు. పైన చెప్పిన మానసిక సమస్యలు, ఆ వేదనలని, ముఖ్యంగా డిమెన్షియా, ఉదాసీనత, నిర్లిప్తత, వాటి నుండి ఎవరి మీద ఆధారపడకుండా బయటపడి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మానసికంగా దృఢంగా కావచ్చు. ఈ వ్యాయామం వల్ల ఉత్సాహంగా, ఆనందంగా జీవించవచ్చు. ఈ బ్రెయిన్ ఎక్సర్సైజెస్నే న్యూరోబిక్స్ అంటారు. ఈ ప్రత్యేక వ్యాయామాలు మెదడుకు ఒకే విషయంపై మనసుని కేంద్రీకృతం చేసే శక్తిని, అంటే ఏకాగ్రతను పెంపొందింపజేస్తుంది, ఇంకా చురుకుగా తయారు చేస్తుంది. ఈ న్యూరోబిక్స్ చేయడం వల్ల కొన్ని బ్రెయిన్ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. దానివల్ల మెదడులో నరాలు బలపడతాయి. ఎలాగైతే కండరాలు, ఎముకలు వాడకపోతే బలహీనంగా తయారవుతాయో, అదే రకంగా మెదడులో నరాలు సరిగ్గా వాడకపోతే బలహీనపడిపోతాయి. ఈ న్యూరోబిక్స్ ఎక్సర్సైజెస్ వల్ల జ్ఞాపక శక్తి చాలా మంచిగా వృద్ధి చెందుతుంది. దానితో పాటు ఆహ్లాదకరమైన మానసిక స్థితిని కలిగిస్తుంది. ఈ న్యూరోబిక్స్ చేస్తే మెదడుకు రక్త ప్రసారము బాగా పెరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనసుని ఒక పని పట్ల ఫోకస్ చేయడం, దాన్ని గమనించటం. ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయంటే, జనరల్గా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య నెగిటివ్ సెల్ఫ్ టాక్, అంటే తనకు తాను కించపరుచుకోవటం. ఈ టోటల్ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి ఈజీగా బయటపడేయచ్చు. కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అవుతుంది. చూడడానికి ఈ న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ అతి సులభంగా కనపడినా శక్తివంతమైనవి. మన జీవితంలో ఎన్నో మార్పులు చూడవచ్చు. ఇది అన్ని వయసుల వారు ప్రాక్టీస్ చేయవచ్చు. ముఖ్యంగా పిల్లలకు కాన్సన్ట్రేషను, కీన్ అబ్జర్వేషను, మెమరీ పవర్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇప్పుడు న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. దీనిలో ఫిజికల్ కాంపోనెంటు, ఎన్విరాన్మెంటల్ కాంపోనెంటు, ఆడిటరీ కాంపోనెంట్ అని 3 ఉంటాయి. ఫిజికల్ కాంపోనెంట్ అంటే ఫిజికల్గా చేసేది, ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్ అంటే పరిసరాలకు సంబంధించినది, ఆడిటరీ కాంపోనెంట్ అంటే మనకు వినికిడికి సంబంధించినది. ముందుగా ఫిజికల్ కాంపోనెంట్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వాటం కాని చేతిని వాడటం. అంటే జనరల్గా మనకు మెదడు అలవాటైన పనులు అనాలోచితంగా చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్ మీద స్పూన్ అందుకోండి అని అన్నాం అనుకోండి, రైట్ హ్యాండ్ పర్సన్స్ ఇమీడియట్గా రైట్ హ్యాండ్ వాడతారు ఆ టేబుల్ స్పూన్ తీసుకోవడానికి. అదే లెఫ్ట్ హ్యాండ్ పర్సన్స్ లెఫ్ట్ హ్యాండ్ వాడతారు. ఇలా ఫ్రెండ్కు బాయ్ చెప్పాలనుకోండి, సడన్గా మనకి అనాలోచితంగా వాటమున్న చేతితోటే బాయ్ చెప్తాం. అట్లాగే మనం రెగ్యులర్గా చేసే ప్రతి పనిలో కూడా ఆ వాటం చేతినే వాడతాం. అలా కాకుండా వాటం కాని చేతిని వాడడం మొదలుపెట్టాలి. దీంట్లో ఏమవుతుందంటే ఎరుకని పెంచుతుంది. అంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేయాల్సి వస్తుంది మనం. దానివల్ల బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ స్టిమ్యులేట్ అవుతాయి. తర్వాత మనం రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక మంచి అవకాశం అది ఏంటి అంటే బ్రషింగ్. రైట్ హ్యాండ్ పర్సన్స్ రైట్ హ్యాండ్తో బ్రష్ చేస్తారు. అది చాలా తేలిగ్గా చేసేస్తాం, 2 నిమిషాలను 3 నిమిషాల్లో చేసేస్తాం. అదే లెఫ్ట్ హ్యాండ్తో చేయడం ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. చాలా కష్టంగా ఉంటుంది. ఈ టీత్కి అన్ని వైపులా క్లీన్ చేయాలంటే ఎంతో శ్రద్ధ పెట్టి చేయాల్సి వస్తుంది. ఇది చూడ్డానికి చిన్న మార్పు అయినా కూడా బ్రెయిన్లో ఎన్నో సెంటర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అదే రకంగా రైటింగ్ అనేది ఒక ఫైన్ వర్క్. అది ప్రతి అక్షరము రాయటం అంటే, ప్రతి అక్షరము వంపులు తిప్పుకుంటూ రాయడం అంటే ఒక ఫైన్ వర్క్ అంటే బ్రెయిన్లో ఎన్నో నరాలు దాన్ని రాయడానికి ఉపయోగపెడుతుంది. అదే అట్లనే లెఫ్ట్ హ్యాండ్తో రాసినాం అనుకోండి రైట్ హ్యాండ్ పర్సన్స్, ఎంత శ్రమ పడాల్సి వస్తుంది చూడండి.
ఒక్కొక్క అక్షరం వంపు తిప్పుకుంటూ దాన్ని ఒక క్రమంలో రాయాలంటే అట్లా రైటింగ్ కూడా నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడము మనం ప్రయత్నం చేయాలి. సో అట్లా నిదానంగా మనం అలవాటు చేసుకోవాలి. రోజుకి ఒక 5 minutes రైటింగ్ అలవాటు, రోజుకి ఒక 10 minutes, లేకపోతే బ్రషింగ్ ఒక పూట 2 times బ్రష్ చేసుకుంటాం కదా, ఒక పూట రైట్ హ్యాండ్, ఒక పూట లెఫ్ట్ హ్యాండ్ బ్రషింగ్, అట్లా నిదానంగా అలవాటు చేసుకోవాలి. అదే రకంగా సంగీతం ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాయిలిన్ వాటం కాని చేతితో వాయించడం ప్రయత్నం చేయాలి. అదే రకంగా పేక ముక్కలతో మనం గేమ్ ఆడొచ్చు. పేక ముక్కలు ఆట ఆడేవాళ్ళు విచిత్రంగా కలుపుతారు కదా, ఆ రకంగా పేక ముక్కల్ని పంచటము కలపటం కూడా మనము వాటం కాని చేతితో ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటిదంటే నోటితో ఎక్సర్సైజెస్, నాలుకతో ఎక్సర్సైజెస్. ఇది మనం చిన్నప్పటి నుంచి తెలియకుండానే దీన్ని మనం ఆడుకుంటూ పాడుకుంటూ ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. దీని ఉపయోగాలు మనకు అప్పుడు తెలియదు. అదేంటి అంటే టంగ్ ట్విస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి ఆడుకుంటునేది, మనం ఫ్రెండ్స్తో కలిసి ఆడుకునేది అదేంటంటే 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. ఇది ఫాస్ట్గా పలకాల. ఇది ఫాస్ట్గా పలకడానికి మనము ఎంత ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత చెవులు పట్టుకొని గుంజీలు తీయటము, గోడ కుర్చీ వేయడం. ఇది మనం చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనకు టీచర్ ఇచ్చే పనిష్మెంట్. దీంట్లో ఇంత ఉపయోగం ఉందని కూడా మనకు అప్పుడు తెలియదు. దీనివల్ల మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోడ కుర్చీ వేయాలనుకోండి, ఆ పొజిషన్లో ఉండడానికి ఎన్ని కండరాలు, ఎన్ని నరాలు బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగించాలి. సో ఈ రకంగా ఫిజికల్ కాంపోనెంట్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్ గురించి, దానిలో ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయనేది చెప్పుకుందాం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనము ఫిజికల్ కాంపోనెంట్ అయినా ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్ అయినా ఏది చేసినా కూడా మనం మన పరిస్థితికి అనుగుణంగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని మనం చేయాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టు గోడ కుర్చీ కానీ లేకపోతే గుంజలు తీయటం కానీ ఇది మరీ పెద్దవాళ్ళు చేయలేరు. అందుకని అవి కాకుండా మిగతావి ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్లో మనము కళ్ళు మూసుకొని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి నడవాలి. అంటే మనకు బాగా తెలిసిన పరిసరాలు ఉంటాయి, దాంట్లో ఏమీ అడ్డు లేకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకొని మనం అనుకున్న ప్రదేశానికి నిదానంగా కళ్ళు మూసుకొని వెళ్ళడము. దాని తర్వాత ఏదన్నా కళ్ళు మూసుకొని ఏదన్నా వస్తువు ముట్టుకొని ఇది ఏంటి అని మనం చెప్పగలగాల. ఆ రకంగా ప్రాక్టీస్ చేయాల. అదే రకంగా కళ్ళు మూసుకొని ఎరుకతో స్నానం చేయటం, అదే రకంగా కళ్ళు మూసుకొని ఆహారం తీసుకోవటం. జనరల్గా మనం భోజనం చేసేటప్పుడు పరిసరాల మీద దృష్టి పెట్టి సరిగా తినలేం, గబగబా తినేస్తుంటాం మన రొటీన్లో. ఇలా కళ్ళు మూసుకొని ఆహారం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. అయితే మొదటిది మనం తీసుకునే ఆహారాన్ని మనం ఆస్వాదిస్తూ తింటాం. నెక్స్ట్ ఎంత అవసరమో అంతే తింటాం. దీనికోసంగా ప్రత్యేకించి కొన్ని దేశాల్లో ఈట్ ఇన్ ద డార్క్ అని కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఆ రెస్టారెంట్కి భోజనానికి పోతే మనకి ఇచ్చే డిష్ వాళ్ళు చీకట్లో ఇస్తారు, మనం చీకట్లోనే భోంచేయాలా. సో దీనివల్ల ఏమవుతుందంటే మెదడులో అనేక భాగాలు పదును పెట్టుకోవచ్చు. ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయో చూద్దామండి. మనము శారీరకంగా కదలికల్ని గమనిస్తాం. మనం అది ఎట్లా అంటే ఇప్పుడు డిష్ పెట్టుకుంటాము, మనం చేయి తీసుకొని ప్లేట్ పట్టుకుంటాము, ప్లేట్ పట్టుకొని ఏ భోజనం ఎక్కడుంది అనేది మనం స్పర్శతో గమనిస్తాం. అట్లా మన కదలికల్ని గమనిస్తాం. అదే రకంగా తింటున్నప్పుడు మనం నోరు కదులుతుంటుంది, నాలుక కదులుతుంటుంది. ఈ రకంగా కదలికని పరిసరాలని గమనిస్తాం మనం. దాని తర్వాత కళ్ళు మూసుకొని అది ఏం వంటనో గెస్ చేయగలుగుతాం. అది కాక అది ఏ ఫుడ్డు, దాని తర్వాత వాసన మనం చూస్తాము, దాని రుచిని ఊహిస్తాము. తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అది కూడా మన ఎరుకలోకి వస్తుంటుంది. ఈ రకంగా మనం కళ్ళు మూసుకొని భోంచేయడం వల్ల మనం తినింది మనకు వంట పడుతుంది. సో ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రతి పని శ్రద్ధగా చేయడం అనేది అలవాటు అవుతుంది. దాని తర్వాత మనం రెగ్యులర్గా మనం ఆఫీస్కో లేకపోతే మనం పని చేసే ప్రదేశానికో వెళ్తూ ఉంటాం. మనం సాధారణంగా ఎప్పుడు ఒకటే రూట్లో పోతుంటాం. ఒకటే రూట్లో పోవడం వల్ల మనం ఒకటే రకంగా పనులు చేయడం వల్ల నీ మెదడులో నరాలు ఒకటే రకంగా పనిచేస్తుంటాయి. అంటే ఆ నర్వ్ నెట్వర్క్
ఏ నర్వ్ నెట్వర్క్ మనం ఉపయోగిస్తుంటామో అదే దారిలో పోతుంటామో అదే నర్వ్ యాక్టివేట్ అవుతుంటుంది. అట్లా కాకుండా మనం కొంచెం సమయం ముందు బయలుదేరి ఇంకొక రూట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం కొంచెం ఎరుకతో మనము ఆ దారిలో నడవడం జరుగుతుంది, ఆఫీస్కి రీచ్ కావడం జరుగుతుంది. ఈ రకంగా మనము ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్లో ఈ న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ మనము ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక చివరిది ఆడిటరీ కాంపోనెంట్. అంటే దీనిలో మనము సపోజ్ ఒక మ్యూజిక్ వింటున్నాం లేదా ఒక పాట వింటున్నాం, దాంట్లో ఏదైనా ఒక్క వాయిద్యాన్నే వినండి. అంటే ఒక పాటలో కానీ ఒక మ్యూజిక్లో కానీ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఒక్క వాయిద్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. అంటే సాంగ్ మొదలైనప్పటి నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఒకే వాయిద్యాన్ని వినడానికి మనం ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడింటారు, వయోలిన్, ఫ్లూటు, డ్రమ్స్. మొదట వయోలిన్ మాత్రమే వినడానికి ప్రయత్నం చేయాలి. అది పూర్తిగా అయిపోయిన తర్వాత ఫ్లూట్ వినాలా, ఫ్లూట్ మ్యూజిక్. దాని తర్వాత డ్రమ్ బీట్స్ వినాలా. ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. దాని తర్వాత ఇంకా మనం ఏదైనా చదువుకోవడానికి తీసుకొని శ్రద్ధగా చదువుతూ శ్రద్ధగా వినాలి. అంటే చదవడం అంటే ఇప్పుడు బయటికి గట్టిగా మనకు వినపడేలా చదవాలి. ఒకసారి స్లోగా చదవాలి, ఒకసారి ఫాస్ట్గా చదవాలి. అది చదువుతున్నప్పుడు మనమే వినాలి. దీనివల్ల మౌత్ టంగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, అట్ ది సేమ్ టైం హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత మూడవది కౌంట్ యువర్ బ్రీత్. అంటే శ్వాసను లెక్కించటం. ఒకసారి గాలి లోపలిగా తీసుకొని గాలి వదిలి 1 అని అనాల. దాని తర్వాత ఇంకొకసారి తీసుకొని 2, అట్లా కాసేపు లెక్కించాలి. ఇది వినడానికి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా కూడా క్రమంగా శ్వాసను గమనించే నైపుణ్యం పెరుగుతుందన్నమాట. మనకందరికీ తెలిసిందే శ్వాస మీద ధ్యాస పెడితే అది ఒక మెడిటేషన్ అని చెప్పి. దీనివల్ల ఆందోళన, చికాకులు తగ్గడమే కాకుండా ప్రశాంతత చేకూరుతుంది. ఈ రకంగా న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ మనం క్రమంగా చేయడం మొదలు పెడితే మనకు మన బ్రెయిన్ స్ట్రక్చరే మారిపోతుంది. ఒక టార్గెట్ లాగా పెట్టుకోవాలి. మనం రోజు ఇంతసేపు చేయాలి, ఇలా చేయాలి అని రెగ్యులర్గా చేస్తూ ఉంటే దానివల్ల మన మైండ్ సెట్ ఎంతో చురుకుగా తయారవుతుంది. మనందరికీ తెలుసు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండడమే అన్నిటికన్నా ముఖ్యమని. బాబా గురుదేవుల రక్షణ పొందిన తర్వాత కూడా మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో, దాని గురించి గురువుగారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు మనకు ఏం కావాలి, మన లక్ష్యం ఏమిటి అనే క్లారిటీ తెచ్చుకోమని చెప్పారు. ఆ తర్వాత మన ప్రతి అడుగు మన ప్రియమైన లక్ష్యం వైపే వేయమన్నారు. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీని అర్థవంతంగా మలుచుకోమన్నారు. యోగ కర్మసు కౌశలం అంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయడం నిజమైన యోగా అన్నారు. అదే మనకు ఇంపార్టెంట్ అన్నారు. చేసే ప్రతి చిన్న పనిని అత్యంత శ్రద్ధతో పూర్తి ఎరుకతో చేయమనేవారు. మనం కాఫీ తాగేటప్పుడైనా సరే మొదటి నుంచి చివరి వరకు సంపూర్ణంగా ఎంజాయ్ చేయమన్నారు. అంటే చేసే ప్రతి పనిని ప్రతి క్షణం ఎరుకలో ఉండి చేయమన్నారు. నియమబద్ధమైన జీవితం గడపమన్నారు. అనవసరమైన చెత్త పోగు చేసుకోవద్దన్నారు. ఉపయోగం లేని మాటలు మాట్లాడవద్దన్నారు. ఇంకా యోగా చేయమని చెప్పారు. ఆహారం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలి అన్న విషయాలు, ఇంకా ప్రకృతి పట్ల మనం ఏం చేయాలి, బాబా పట్ల గ్రాటిట్యూడ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే విషయాలు కూడా చెప్పారు. సామాజిక స్పృహ లేని శుష్కమైన ఆధ్యాత్మికతను సాయిపదం సమర్థించదు అన్నారు. మనల్ని ఒక రియల్ హ్యూమన్ బీయింగ్గా తయారు చేసుకుని బాబాకు నిజమైన నైవేద్యం అవ్వమన్నారు. బాబా అనుగ్రహ విశేషంగా వచ్చిన నైపుణ్యాలు ఏవైనా మనకుంటే వాటిని బాబాకు దగ్గరవ్వడానికి ఒక సాధనంగా వాడుకోవాలి అని చెప్పారు. ఈరోజు మన టాపిక్ వృద్ధులకు సంబంధించినదే అయినా గురువుగారు బోధించిన ఈ విషయాలు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని పాటించవలసినవి. సాయిపదం అంటే ఒక జీవన విధానం అని మన గురుదేవులు అన్నారు. ఇంత అద్భుతమైన జీవన విధానం గురించి మనం తెలుసుకోగలగడం మన అదృష్టం.
బాబాకి, గురువుగారికి ఇష్టమైన విధంగా మన జీవితంలోని ప్రతి క్షణాన్ని మలుచుకోవాలనే తపనతో అనుక్షణం ఆ ఎరుకలో ఉంటూ పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటూ ఆనందంగా ముందుకు సాగడమే మనం చేయవలసింది. గురువుగారు బోధించిన అంశాలకు దగ్గరగా ఉండే ఒక సంస్కృతి జపాన్ దేశంలో ఉంది. దానిని ఇకిగాయ్ అంటారు. ఆ ఇకిగాయ్ గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇకిగాయ్. జపాన్లో ఒకినావా ప్రాంతంలో జనులు ఆరోగ్యంగా దీర్ఘాయుష్యుతో జీవిస్తారు. సాధారణంగా అక్కడ పురుషులు 84 సంవత్సరాలు జీవిస్తే మహిళలు 90 సంవత్సరాలు జీవిస్తారు. అక్కడ 100 సంవత్సరాలు పైబడిన వారు చాలామంది ఉన్నారు. ఆ వయసులో కూడా వాళ్ళు సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. అది ఒక ఐలాండ్. అక్కడ లైఫ్ స్పాన్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే ఇకిగాయ్ అన్న జీవన విధానం వల్ల. ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. ఇకిగాయ్ అన్నది ఒక గోల్ లాంటిది, ఒక కాన్సెప్ట్, ఒక జీవించే విధానం. ఈ గోల్ అనేది ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. రీజన్ టు లివ్. ఇకిగాయ్ అంటే రీజన్ టు లివ్, జీవించి ఉండడానికి కారణం. అంటే జీవితానికి అర్థం తెలుసుకొని జీవించడం. ఇంకా చెప్పాలంటే జీవితం పట్ల మనం ఎందుకు బతుకున్నాం, మనకేం కావాలి అన్న విషయాల పట్ల క్లారిటీ కలిగి ఉండడం. ఇది వ్యక్తి యొక్క పర్సనల్, ప్రొఫెషనల్, ఎమోషనల్, ఇంకా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినది. దీనిలో ముఖ్యంగా 4 ప్రశ్నలపై ఆధారపడి ఉంటుంది. ఈ 4 ప్రశ్నలకి సమాధానాలు సమన్వయపడితేనే వాళ్ళ ఇకిగాయ్, వాళ్ళ గోల్ రీచ్ అయినట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, మా మొదటి క్వశ్చన్, మీకు ఏమంటే ఇష్టం, ఏమి చేయడానికి ఇష్టపడతారు, దాంట్లో మీ అభిరుచులు కూడా ఉంటాయి. రెండవది, మీరు ఏ పనిని నైపుణ్యంగా చేయగలరు. మూడవది, సమాజం కానీ ప్రపంచం కానీ నీవు ఏ రకంగా వాళ్ళకి అవసరం ఉంది, అంటే నువ్వు ఏ రకంగా వాళ్ళకి ఉపయోగపడగలవు. అట్లే దీంట్లో ప్రపంచం పట్ల బాధ్యత కూడా తెలుపుతుంది. నాలుగవది, ప్రపంచం నీకు సరిపడా ఆదాయం ఇస్తుందా అనేది 4 ప్రశ్నలు. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాము. మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు అంటే ఎన్నైనా చెప్పొచ్చు. ఒకరు ఆర్ట్ అంటారు, ఒకరు డ్యాన్స్ అంటారు, ఒకరు డ్రైవింగ్ అంటారు, ఒకరు గార్డెనింగ్ అంటారు. అది ఏదైనా కావచ్చు, మీ అభిరుచి కావచ్చు, మీ ప్రొఫెషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే గార్డెనింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం, అది మొదటిది. రెండవది, మీరు గార్డెనింగ్ బాగా చేయగలరు అనుకోండి, అప్పుడు అది మీ ప్యాషన్ అవుతుంది. తర్వాత మూడవది, గార్డెనింగ్ అనేది ప్రపంచానికి అవసరం ఉందనుకోండి, అప్పుడు అది ఇంకా సంతృప్తికరంగా, ఇంకా ఆనందకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ గార్డెనింగ్ అనేది ప్రపంచానికి అవసరం లేదనుకోండి, అప్పుడు మీ ఇకిగాయ్ పూర్తి కానట్టు లెక్క. గార్డెనింగ్కి ఆల్రెడీ చాలామంది ఉన్నారనుకోండి, అప్పుడు ప్రపంచానికి నీ గార్డెనింగ్ అనేది అవసరం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రపంచానికి ఏది అవసరమో అంటే క్రియేటివ్గా థింక్ చేసి దానికి తగ్గ మనము ప్యాషన్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నాలుగవది, ఇప్పుడు గార్డెనింగ్ అంటే మీకు ఇష్టము, బాగా చేస్తున్నారు, అయితే ప్రపంచానికి కూడా అవసరం అనుకుందాం. మరి గార్డెనింగ్ ప్రపంచానికి అవసరమైన నీకు సరిపడా ఆదాయం వస్తుందా, అది చూసుకోవాలా. ఒకవేళ ప్రపంచానికి అవసరం ఉన్నా నీకు ఆదాయం సరిపడా లేదనుకోండి, అప్పుడు కూడా మీ ఇకిగాయ్ పూర్తి కాదు. అందుకని మన అభిరుచి, మన నైపుణ్యము, మన సామాజిక స్పృహ ఇవన్నీ తృప్తి కలిగిస్తాయి. దానితో పాటు సరిపడా ఆదాయం ఉండాలి. అప్పుడే అది ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన జీవితానికి సులభ మార్గం ఇస్తుంది. అప్పుడు మీ ఇకిగాయ్ పూర్తవుతుంది. ఇంకా వీళ్ళ జీవన విధానంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. నిదానంగా, ప్రశాంతంగా జీవించడం. ప్రస్తుత పరిస్థితుల్లో టైం సేవింగ్ చేసుకోవాలని ఎంతో టెక్నాలజీ మనం యూస్ చేస్తున్నాం. అయినా కూడా అంతకు అంతా బిజీ అయిపోతున్నాం. సుఖించాలి అని అనుకునే లోపల టైం పాస్ అయిపోతుంది. జీవితాన్ని ఎటువంటి వేగిరపాటు లేకుండా ప్రతి క్షణం మాధుర్యాన్ని గుర్తిస్తూ ఎంజాయ్ చేస్తూ జీవించాలి. ఇంకా వీళ్ళు కడుపు నిండా ఎప్పుడు తినరు, కొంచెం ఖాళీ పెడతారు. అంటే 80% మాత్రమే కడుపు నింపుతారు. అందుకనే వీళ్ళల్లో గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాలు చాలా తక్కువ.
తర్వాత వీళ్ళ ఆహారపు అలవాట్లలో స్వీటు సాల్ట్ చాలా తక్కువ వేసుకుంటారు. ఆ భోజనం చేయడం కూడా నిదానంగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఇంకా వీళ్ళ రొటీన్లో మంచి స్నేహితులు ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తారు. మన ఆరోగ్యంపై కుటుంబం కంటే కూడా 22% ఎక్కువ స్నేహితుల ప్రభావం ఉంటుంది. స్నేహితులు అంటే మరి ట్విట్టర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాదండోయ్. మీ గురించి మంచి ఆలోచించి మంచి చేసే స్నేహితులు. వాళ్ళు నలుగురైనా చాలు. వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఒక కామన్ యాక్టివిటీ పెట్టుకుంటే చాలా మంచిది. దానికోసం అందరూ కలవడము, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము, అది సోషల్ యాక్టివిటీ అయితే ఇంకా మంచిది. వృద్ధాప్యంలో ఇది చాలా ముఖ్యమైనదండి, చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఒంటరితనంగా ఫీల్ అవుతుంటారు. ఈ సోషల్ యాక్టివిటీసు, ఈ స్నేహితుల వల్ల ఏమవుతుందంటే సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. తర్వాత మంచి స్నేహితులను ఏర్పరచుకోవాలంటే వాళ్ళ సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో అది చేయాలి. ఇంకా వీళ్ళు తరచుగా నవ్వుతుంటారండి, ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు. మనందరికీ తెలుసు, హ్యాపీగా ఉంటే ఎన్నో రుగ్మతలు తగ్గిపోతాయి. లండన్ యూనివర్సిటీ ఏం వెల్లడించిందంటే ఆనందంగా ఉండేవాళ్ళు 35% ఎక్కువ మిగతా వారి కంటే దీర్ఘకాలం జీవిస్తారు అని వెల్లడించింది. ఇంకా ప్రకృతితో కనెక్ట్ కావడం, వీళ్ళు ఎప్పుడు గార్డెనింగ్ చేస్తూ ఆ ప్రకృతితో గడుపుతూ ఉంటారు. ఇంకా ప్రకృతి గురించి మనం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. దాని పట్ల మన బాధ్యత ఏంటి కూడా తెలుసుకున్నాం. తరువాత వీళ్ళు ప్రతి చిన్నదానికి కృతజ్ఞత కలిగి ఉంటారు. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలకి, వాళ్ళకి ఏది మంచి జరిగినా కూడా ప్రతిదానికి కూడా వాళ్ళు కృతజ్ఞత తెలుపుకుంటుంటారు. ఈ కృతజ్ఞత తెలుపుకోవడం గురించి కూడా ఇదివరకు ప్రజెంటేషన్లో గ్రాటిట్యూడ్ జర్నల్ అని మనము దాని గురించి వివరంగా తెలుసుకున్నాం. అందుకే మనకు ప్రతి మంచిదానికి, ప్రతి మంచి విషయానికి, లేకపోతే సంతోషం కలిగిన ప్రతి విషయానికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇంకా వీళ్ళు సూర్యోదయానికి ముందే లేచి యోగాతో పాటు వాళ్ళ ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ తాయిచి కూడా చేస్తారు. ఇంకా ఈ వ్యాయామాలతో పాటు వాళ్ళు గార్డెనింగ్ వర్క్ కూడా రెగ్యులర్గా చేస్తారు. దాని తర్వాత వీళ్ళ జీవన విధానంలో ముఖ్యమైన విషయం పూర్తి ఎరుకతో పనులు చేయటం. అంటే ఈ క్షణంలో పూర్తిగా ఎరుకతో జీవించటం. మనసు పరిపరి విధాలా పోకుండా చేసే పని మీద నిలిపినప్పుడు అద్భుతంగా చేయగలం. ఏ పని చేసినా ప్రపంచంలో ఆ పని తప్ప మరే ఇతర విషయం కూడా లేనట్లుగా దాని మీదనే దృష్టి పెట్టి చేస్తారు. వాళ్ళ ప్రాంతాల్లో సూపర్ మార్కెట్లే పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండే వాళ్ళ వరకు కూడా, అఫీషియల్స్ వరకు కూడా ఇదే రకంగా ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు. దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. అంటే దీనికి ఒక టిపికల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మౌంటైనీరింగ్లో వాడు మౌంటైన్ క్లైంబ్ చేసేటప్పుడు ప్రతి అడుగు కూడా ఎంతో జాగ్రత్తగా వేస్తాడు. ఏ ఒక్క అడుగు పొరపాటైనా కూడా ఎంతో ప్రమాదం. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఆ వేసే అడుగు మీదనే ఉంటుంది. అది టిపికల్ ఎగ్జాంపుల్ మౌంటైనీరింగ్. తర్వాత వీళ్ళు రొటీన్గా పనిచేయడం కాకుండా కాస్త ఛాలెంజింగ్ వర్క్ పెట్టుకుంటారు. అంటే టూ డిఫికల్ట్ కాకుండా, టూ ఈజీ కాకుండా కొంచెం డిఫికల్ట్గా మధ్యస్థంగా ఉండేది పెట్టుకుంటారు. ఎందుకంటే అది సాధించినప్పుడు, ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. సో ఆ రకంగా కొంచెం ఛాలెంజ్ ఉండే వర్క్ పెట్టుకొని వాళ్ళు ఆ టైంని ఉత్సాహవంతంగా చేసుకుంటారు. ఇంకా ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. దీని గురించి సెపరేట్గా మనము చెప్పుకున్నా కూడా టైం సరిపోదు, అంత ఉంటుంది. కానీ కొన్ని విషయాలు చెప్పుకుందాము. ఈ మైండ్ఫుల్నెస్ వల్ల ఓల్డ్ ఏజ్లో మనం ఇంతకుముందు మానసిక సమస్యల్లో లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్ అని అనుకున్నాం కదా, దానివల్ల వాళ్ళకి కలిగే బాధ బెరీవ్మెంట్ అంటారు. సో అటువంటి పరిస్థితి నుంచి, ఆ దుఃఖాన్ని నుంచి బయటపడేస్తుంది.
దాని తర్వాత వర్రీస్ ఉండవు, డిప్రెషన్స్ ఉండవు. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కండిషన్ రిఫ్లెక్స్ని బ్రేక్ చేస్తుంది. కండిషన్ రిఫ్లెక్స్ అంటే మనం ఎప్పుడైనా ఏదైనా రోడ్ మీద పోతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ భయము కంటిన్యూ అవుతూ అది క్యారీ అవుతూ ఇతన్ని వెంటాడి మళ్ళీ డ్రైవ్ చేస్తే భయపడడం లాంటి జరుగుతుంది. దాన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఆ భయం క్యారీ కావడమే కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. దాన్ని బ్రేక్ చేసేస్తుంది. దాని తర్వాత ఇన్హిబిషన్ కంట్రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డైటింగ్లో ఉన్నాం అనుకోండి, కేకులు తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు అని అనుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కనపడింది అనుకోండి, తినాలన్న కోరిక పుడుతుంది. తినాలన్న కోరికని ఆపగలిగే శక్తిని ఇన్హిబిషన్ కంట్రోల్ అంటారు. అది పెరుగుతుంది. దాని తర్వాత టాస్క్ స్విచ్చింగ్ అంటే మనం జీవితాల్లో ఎన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుంటాం. ఒక సిచ్యువేషన్ నుంచి ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి మన మైండ్ అడ్జస్ట్ కావడానికి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ టాస్క్ స్విచ్చింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ డిఫికల్టీ నుంచి బయటకు వచ్చేసి ఇంకో పని మీద మనం ఫోకస్ చేయడానికి మనం రెడీగా ఉంటాం అనమాట. సో ఇవి ముఖ్యమైన విషయాలన్నమాట. దాని తర్వాత ఒకినోవా ప్రజలు ఎప్పటికీ రిటైర్ కారు. వాళ్ళు ఎప్పటికీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ చేయగలిగినంత చేస్తూనే ఉంటారు. వాళ్ళ అవసరం ఉండేలా జీవిస్తారు. ఊరికనే విశ్రాంతిగా ఉండటానికి వాళ్ళు అస్సలు ఇష్టపడరు. ఓవరాల్గా అన్నీ చూసుకుంటే టోటల్గా అర్థవంతమైన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తారు. తద్వారా వారికి ఆరోగ్యమైన ఆనందకరమైన దీర్ఘాయువు లభిస్తుంది. ఇప్పుడు గురువుగారు జీవితం గురించి ఆనందం గురించి ఏం చెప్పారో చూద్దాం. బాబా చాలా అద్భుతంగా చెప్పారు. సద్గురువును తెలుసుకో, లేకపోతే ఎందుకు వచ్చినట్లు, పిడికలు ఏరుకోవడానికా అన్నారు బాబా. ఎందుకంటే అంతకన్నా మనం మన జీవితానికి ఏ రకమైన అర్థాన్ని ఆపాదించుకోలేము. నీవు విసుగుతో వెలితితో జీవితాన్ని ఆస్వాదించలేకపోతావు. దానికి ఏమైనా అర్థమంటూ ఉంటుందా? ఎప్పుడైతే నీకు ప్రియమైన లక్ష్యాన్ని కనుగొంటావో ఇక జీవితం ఎంత మాత్రం మరణానికి తయారవడంలా ఉండదు. ఇంకా దానిని అనుభవించడానికి ఒక జీవితం సరిపోదు. అయినా ఇప్పుడు నువ్వెందుకు జీవిస్తున్నట్లు? సద్గురువు యొక్క ప్రేమను అనుభవించడానికి. అప్పుడు నీ జీవితానికి ఓ అర్థం ఉంది, ఓ కారణం ఉంది. అప్పుడు ప్రతి ఉచ్ఛ్వాస విశ్వాసం ఓ ప్రేమానుభవం లేక ఆ ప్రేమకు వ్యక్తీకరణగా మారుతుంది. అనుక్షణం ప్రతి శ్వాసలో ఆనందాన్ని ఆస్వాదిద్దాం. జీవితం మనకొక వరం. అది ఒక శాపం, దౌర్భాగ్యం కాదు. ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక వరం. దాన్ని మనం ఆస్వాదిద్దాం. ఒకవేళ మీరు జీవితాన్ని సంతోషమయం చేసుకోలేకపోయినప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎలా సంతోషంగా ఉండాలో అన్వేషించండి. ఈ సత్సంగాలు మొదలైనవి నీదైన నీ జీవితాన్ని నేర్పుతూ ఎలా ఆనందమయం చేసుకోవాలో నీవు నేర్చుకునేలా నీకు నేర్పడానికే ఉన్నాయి. అప్పుడు జీవం లేని వెనుకటి పాతక్షణాలు పోయి నీ జీవితం నిత్య నూతనంగా ఉంటుంది. ప్రతి క్షణం అనుక్షణం నీ జీవితం కొత్తగా ఉంటుంది. ఇక వ్యాయామానికి వస్తే వ్యాయామం గురించి ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం. రెగ్యులర్గా యోగా వృద్ధాప్యంలో కూడా కంటిన్యూ చేయడం మంచిది. శరీరం డెలికేట్గా ఉంటుంది కాబట్టి అనుభవజ్ఞులైన యోగా టీచర్ సలహాలను పాటిస్తూ చేయడం మంచిది. వృద్ధులు అనేక వ్యాయామాలు, ప్రాణాయామాలు కుర్చీలో కూర్చొని కూడా చేయవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఎన్ని టెక్నిక్స్ నేర్చుకున్నా ఆనందంగా జీవితం గడపడానికి సాయి ఊసు, సాయి ధ్యాసకు మించిన సాధనం మరొకటి లేదు. మనం నేర్చుకున్నవన్నీ ఏవైనా సరే అవి మనకు బాబా స్మరణలో వీలైనంత ఎక్కువగా ఉండేందుకు దోహదపడే విధంగా ఉండాలి. ఎవరైతే బాబా గురుదేవులపై పూర్తి భారం వేసి అనుక్షణం నిశ్చితగా ఉండగలరో వారిని ఏదీ బాధించదు, వృద్ధాప్యంతో సహా. మేము చేసిన ఈ ప్రయత్నం కొంతమందికైనా
ఆ నిశ్చితతో కూడిన ఆనందాన్ని పొందడానికి ఇసుమంతైనా ఉపయోగపడాలని బాబాని గురువుగారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సాయిపదం డాక్టర్ స్టీవ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.